గ్రేటర్ సిటీలో అక్రమ కట్టడాలు చెరువుల కబ్జాపై కొరడా జులిపిస్తోంది హైడ్రా. మాదాపూర్లో తుమ్మిడి చెరువుకు చెందిన భూమిలో నిర్మించిన ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా అధికారులు సిబ్బంది కూల్చివేస్తున్నారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఎన్ కన్వెన్షన్ కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. ఎన్ కన్వెన్షన్ టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జునకు చెందింది. చెరువులు కబ్జా చేసి నిర్మించిన భారీ బిల్డింగ్లు, కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణాలను కొద్ది రోజులుగా కూల్చివేస్తోంది హైడ్రా. తుమ్మిడి చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించారని మొదటి నుంచి పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. తాజాగా తుమ్మిడి చెరువు కబ్జాలపై హైడ్రాకు ఫిర్యాదులు వచ్చాయి. వీటిని పరిశీలించిన హైడ్రా ఉన్నతాధికారులు ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్వాహకులకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నోటీసులపై వారు స్పందించలేదని సమాచారం. దీంతో ఇవాళ ఉదయం నుంచి ఎన్ కన్వెన్షన్ అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు. మరోవైపు ఎన్ కన్వెన్షన్ కు వెళ్లే అన్ని దారులను పోలీసులు మూసివేశారు. ఎన్ కన్వెన్షన్ కు వెళ్లడానికి అనుమతి లేదంటూ బారికేడ్లను ఏర్పాటు చేశారు. కూల్చివేతల ప్రాంతం దగ్గరకు ఎవరిని అనుమతించడం లేదు. హైదరాబాద్ లో గత కొన్ని రోజులుగా అక్రమ కట్టడాల మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది హైడ్రా. అక్రమ కట్టడాలను గుర్తించి వెంటనే కూల్చివేస్తోంది. టాలీవుడ్ హీరో నాగార్జున తుమ్మిడికుంట చెరువులో 3.5 ఎకరాలను కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ కట్టారని మొదటి నుంచే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై స్థానికులు, స్వచ్ఛంద సంస్థలు గతంలో ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాయి. అయితే అప్పట్లో ఎన్ కన్వెన్షన్ కు నోటీసులు ఇచ్చి లైట్ తీసుకుంది సర్కార్. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత సిటీలో చెరువుల కబ్జాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే హైడ్రాను ఏర్పాటు చేసింది. సీనియర్ ఐపీఎస్ అధికారి రంగనాథ్ ను హైడ్రా కమిషనర్ గా నియమించింది. గత కొన్ని రోజులుగా చెరువులు, పార్కుల కబ్జాపై దృష్టి పెట్టింది హైడ్రా. అనుమతులు ఉల్లంఘించి నిర్మించిన భారీ కట్టడాలు, బిల్డింగ్లను తొలగిస్తున్నారు. మాదాపూర్లోని తుమ్మిడికుంట చెరువు 29 ఎకరాల్లో ఉండేది. ఇందులో దాదాపు 3.5 ఎకరాలను కబ్జా చేసి హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ నిర్మించినట్లు తెలుస్తోంది. చెరువు కబ్జాతో వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయి. చిన్న వర్షం పడినా వరద నీరు ఎక్కడికి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో రోడ్లు నిండిపోతున్నాయి. N3 రియాలిటీ ఎంటర్ప్రైజెస్ కింద ఎన్ కన్వెన్షన్ ఏర్పాటు చేశారు. సినీ హీరో నాగార్జున వ్యవస్థాపక పార్ట్నర్ గా ఉన్నారు. మొత్తం 10 ఎకరాల విస్తీర్ణంలో ఎన్ కన్వెన్షన్ నిర్మించారు. అయితే పిల్లర్లు లేకుండానే హై సీలింగ్ లో బిల్డింగ్ నిర్మించినట్లు తెలుస్తోంది. 3,000 మంది కూర్చునేలా మెయిన్ హాల్ కట్టారు. 300 నుంచి 400 సీట్లతో డైమండ్ హాల్, 500 నుంచి 700 సీట్ల కెపాసిటీతో బనన్ హాల్ నిర్మించారు. వీటితో పాటే అవుట్డోర్ సీటింగ్ ఏర్పాటు చేశారు. 2015 ఆగస్టు నుంచి కార్యకలాపాలు చేస్తున్నారు. సోషల్ ఈవెంట్స్, ప్రీ వెడ్డింగ్, వెడ్డింగ్స్ నిర్వహణ కోసం ఉపయోగిస్తున్నారు. అయితే తుమ్మిడి చెరువుకు సంబంధించి బఫర్ జోన్ లో ఎన్ కన్వెన్షన్ నిర్మించారని అనేక ఫిర్యాదులు రావడంతో కూల్చివేస్తున్నట్లు చర్యలు తీసుకుంటోంది హైడ్రా. తుమ్మిడి చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమంగా నిర్మించిన ఎన్ కన్వెన్షన్ తో పాటు ఇతర కట్టడాలను తొలగించాలని జనం కోసం సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఫిర్యాదు చేశారు. అన్ని ఆక్రమణలను తొలగించి 29 ఎకరాల 24 గుంటలకు పైగా ఉన్న చెరువును పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఒకప్పుడు జనానికి ఆహ్లాదం పంచిన తుమ్మిడి చెరువు ఇప్పుడు అన్యాక్రాంతమైందని, ఇందులో హీరో నాగార్జున దాదాపు 3 ఎకరాల 30 గుంటల చెరువును ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ పేరుతో నిర్మాణం చేపట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో లోకాయుక్తతో పాటు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపారు. దీంతో తాజాగా ఎన్ కన్వెన్షన్ అక్రమ కట్టడాలను కూల్చివేస్తోంది. ఇవాళ తెల్లవారుజాము నుంచే అధికారులు కూల్చివేత పనులు కొనసాగించారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రత్న లైవ్ లో అందిస్తారు. రత్న, శ్రవంతి, హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ప్రక్రియ ఇప్పటికే దాదాపు 50% పూర్తయింది. ఇక మరికొన్ని గంటల్లోనే పూర్తిగా యొక్క ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా అధికారులు భారీ యంత్రాల సాయంతో కూల్చివేస్తున్నారు. మనం చూడొచ్చు, ప్రస్తుతానికి కొబెల్కో భారీ యంత్రం ద్వారా చాలా స్పీడ్గా ఈ వర్క్ అనేది జరిగిపోతూ ఉంది. ఇప్పటికే మొత్తం టాప్ మొత్తాన్ని, ఇటు కన్వెన్షన్కు సంబంధించినటువంటి టాప్ మొత్తాన్ని, ఏదైతే టాప్ ఉంటుందో టాప్ మొత్తాన్ని కూడా ఒకసారిగా నేలమట్టం చేశారు. ఇక చుట్టూ ఉన్నటువంటి ఇతర నిర్మితాలు ఏవైతే ఉన్నాయో, పక్కన ఉన్నటువంటి కొన్ని గదులు కావచ్చు, లేకపోతే కొన్ని షెల్టర్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా ఇటు హిటాచికి సంబంధించినటువంటి యంత్రాల సాయంతోనూ, మరోవైపున జేసీబీల సాయంతోనూ పూర్తిగా ఎన్ కన్వెన్షన్ మొత్తాన్ని కూడా నేలమట్టం చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే
హైడ్రా కమిషనరు ఏవి రంగనాథ్ కూడా ఈ యొక్క మరికొద్ది సేపట్లోనే ఆయన యొక్క హైడ్రా పనులకు సంబంధించి కూల్చివేతలకు సంబంధించి కూడా ఆయన యొక్క స్పాట్ను విజిట్ చేసేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మరికొద్ది సేపట్లోనే ఆయన ఇక్కడికి వచ్చి ఈ పనులను పరిశీలించేటువంటి అవకాశం కూడా ఉంది. ఇక దాదాపు ఇంకొక గంట లేదా 2 గంటల ప్రాంతంలోనే ఈ యొక్క పనులు కూడా చాలా వేగంగానే పూర్తయితాయని ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ యొక్క వేగం అంటే పనులు జరుగుతున్నటువంటి వేగాన్ని బట్టి తెలుస్తోంది. వాస్తవానికి ఆ పక్కనే ఉన్నటువంటి చెరువు ఏదైతే ఉందో ఈ తమిడికుంట చెరువుకు సంబంధించి పూర్తిగా ఈ చెరువును రక్షించాలన్న ఉద్దేశంతోనే పక్కన ఉన్నటువంటి యొక్క అక్రమ కట్టడాల మీద హైడ్రా అధికారులు ప్రధానంగా దృష్టి సారించినప్పుడు ఇక్కడ ఎన్కన్వెన్షన్ ను గమనించడం జరిగింది. ఎన్కన్వెన్షన్ కు సంబంధించి ఇది పూర్తిగా ఎఫ్టీఎల్ లో ఉంది. దాదాపు 3 ఎకరాల విస్తీర్ణంలో కూడా ఎఫ్టీఎల్ లో ఉందన్న విషయం తెలుసుకున్న తర్వాత అసలు మొత్తం ఎంత విస్తీర్ణంలో ఎన్కన్వెన్షన్ ఉంది అని పూర్తిగా ఆరా తీసినప్పుడు 10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి యొక్క ఎన్కన్వెన్షన్ ఫంక్షన్ హాలు దీన్ని కబ్జా చేసి నిర్మించారు అన్నటువంటి విషయాన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత హైడ్రా అధికారులు దీని మీద దృష్టి సారించి వాళ్ళ తెల్లవారుజాము నుంచే ఆ కూల్చివేతలు చేపట్టడం జరిగింది. ఇక ఇక్కడకు కూల్చివేత పనులకు సంబంధించి ఎన్కన్వెన్షన్ పరిసర ప్రాంతాల్లో ఎవరూ రాకుండా కూడా భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవైపున లాండ్ ఆర్డర్ పోలీసులు ఉన్నారు, మరోవైపున డిఆర్ఎఫ్ సిబ్బంది ఉన్నారు. ఇక జిహెచ్ఎంసీ బృందాలు కూడా ఇక్కడ ఈ యొక్క హైడ్రాకు సంబంధించినటువంటి యొక్క కూల్చివేత పనులలో పాల్గొని పూర్తిగా పర్యవేక్షిస్తున్నాయి. టోటల్ గా జాయింట్ ఆపరేషన్ అయితే జరుగుతుంది ఈ కూల్చివేతకు సంబంధించి. ఇక ప్రస్తుతం హీరో నాగార్జున యొక్క కూల్చివేతలకు సంబంధించి ఏమీ స్పందించలేదు, కానీ ఆయన స్పందించినటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. వాస్తవానికి నాగార్జున కేవలం హీరోగా మాత్రమే కాకుండా ఆయన అనేక వ్యాపారాలు కూడా ఆయన నిర్వహిస్తూ ఉంటారు. కేవలం ఇటు ఎన్కన్వెన్షన్ మాత్రమే కాదు, ఆయనకు అన్నపూర్ణ స్టూడియోకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతర ఒక నిర్మాణ సంస్థ కావచ్చు, అన్నపూర్ణ నిర్మాణ ప్రొడక్షన్ హౌస్ కావచ్చు, ఇతర వ్యాపారాలు కావచ్చు, అనేక వ్యాపారాల్లో ఆయన భాగస్వామిగా ఉండటం, ప్రత్యక్షంగా ఆయన వ్యాపారాలు నిర్వహించడం, ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు, అనేక వ్యాపారాలలో కూడా ఆయన హీరోగా మాత్రమే కాకుండా అనేక వ్యాపారాలు చేస్తూ ఉంటారు. కాబట్టి అందులో భాగంగానే ఒక ఎన్కన్వెన్షన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ ఎన్కన్వెన్షన్ ఏర్పాటులో పూర్తిగా కొంత అక్రమాలకు పాల్పడటం జరిగింది అనేటువంటి విషయాలు కూడా ఒక కూల్చివేతను చూస్తే కన్ఫర్మ్ అవుతున్నాయి. ఎందుకంటే దాదాపు 29 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి తమిడికుంట చెరువుకు సంబంధించి ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్ను ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు దీన్ని అసలు ఎఫ్టీఎల్ పరిధిలో చెరువును కూడా ఏమాత్రం ఆలోచించకుండా ఇక్కడ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారుల యొక్క వారిని కొంత ఒప్పించి వారి యొక్క మద్దతుతో ఆ రకంగా పర్మిషన్లు తెచ్చుకొని యొక్క ఎన్కన్వెన్షన్ యొక్క నిర్మాణం అనేది చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి గతంలోనే అనేక ఫిర్యాదులు రావడం జరిగింది. పూర్తిగా ఇక్కడ ఏదైతే నగరం నడిబొడ్డున ఉన్నటువంటి యొక్క తమిడికుంట చెరువు, ఇది కేవలం సిటీ శివార్లో ఉన్నటువంటి చెరువు కూడా కాదు. ఇటు హైదరాబాద్ మహానగరంలో ఇటు ప్రస్తుతం సైబరాబాద్ చాలా వేగంగా డెవలప్ అవుతున్నటువంటి యొక్క మాదాపూర్కు సంబంధించి మొత్తం ఆల్రెడీ పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు కావచ్చు, 5 స్టార్ హోటల్స్ కావచ్చు, అలాగే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కు సంబంధించి పక్కనే యశోద హాస్పిటల్ కూడా ఉంటుంది. సో ఇట్లాంటి ప్రాంతంలో ఒక చెరువు అనేది ఇక్కడ నగరం నడిమధ్యలో ఉన్నటువంటి ఈ చెరువుకు సంబంధించి ఈ చెరువుని కబ్జా చేసి దాదాపు 3 ఎకరాల చెరువును కబ్జా చేసి ఎఫ్టీఎల్లోనే ఈ యొక్క ఎన్కన్వెన్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని మీద గతంలో ఎన్ని ఫిర్యాదులు అందినప్పటికీ కూడా అప్పటి ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయి. ఎవరు కూడా ప్రతి ఒక్కళ్ళు నాగార్జున చేసినటువంటి పనులకు వత్తాసు పలికారే తప్ప, ఆయనకు పర్మిషన్లు ఇచ్చారే తప్ప ఈ యొక్క అక్రమాలను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయలేదు. ఇక తాజాగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఇప్పటికే ఇటు సీఎం రేవంత్ రెడ్డి తెలియజేయడం జరిగింది. అలాగే మంత్రులు కూడా ఒక స్పష్టతను అయితే ఇచ్చారు. కేవలం హైదరాబాద్ను కాపాడటంలో భాగంగా, అక్కడ ఉన్నటువంటి భూములను కాపాడటంలో భాగంగా ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు అయితే జరిగాయో వాటి మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయి, అక్రమ నిర్మాణాలను నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తున్నటువంటి స్టేట్మెంట్లు ఇచ్చిన తర్వాత వీటన్నిటికీ సంబంధించి దీనికి ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. దాని పేరే హైడ్రా. ఈ హైడ్రా ద్వారా చెరువులు ముఖ్యంగా బఫర్ జోన్లలో కావచ్చు, ఎఫ్టీఎల్ పరిధిలో ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయో వాటన్నిటిని కూడా కూల్చివేస్తూ వస్తున్నారు. దానికి కంటిన్యూటీలో భాగంగానే ఇక ఎన్కన్వెన్షన్ కూల్చివేత కూడా జరుగుతుంది. దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి యొక్క ఎన్కన్వెన్షన్ మొత్తం కూడా అంటే మెయిన్ ఫంక్షన్ హాల్ మొత్తం కూడా మనం విజువల్స్ లో చూస్తే ఫంక్షన్ హాల్ మొత్తం కూడా చెరువుకు ఆనుకునే ఉంటుంది. చెరువుకు ఫంక్షన్ హాల్ కు మధ్య అసలు ఏమాత్రం గ్యాప్ ఉండదు. మనం విజువల్స్ లో చూడొచ్చు, ఒకవైపున చెరువు కనిపిస్తుంటుంది, దాని పక్కనే కూల్చివేతలు ఉంటాయి, కనీసం 1 ఇంచు కూడా గ్యాప్ ఉండదు. సో అలా ఈ రకంగా మద్దతు గత ప్రభుత్వాల హయాంలో మద్దతు పర్మిషన్లు తెచ్చుకొని చెరువును మొత్తాన్ని కూడా కబ్జా చేయడం జరిగింది. దాదాపు 29 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి యొక్క తమిడికుంట చెరువు ప్రస్తుతం ఈ కబ్జాల కారణంగా అంటే దాదాపు కేవలం ఒక 15 నుంచి 20 ఎకరాల విస్తీర్ణంలో మాత్రమే ఉంది అనేలాగా మాత్రం మనకి ఇక్కడ స్పాట్ లో చెరువును ఒకసారి అబ్జర్వ్ చేసినప్పుడైతే మాత్రం చాలా స్పష్టత అయితే వస్తుంది. దీని మీద ఇప్పటికే అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు. కేవలం ఎన్కన్వెన్షన్ మాత్రమే కాదు, చుట్టుపక్కల ఇంకేదన్నా ఈ చెరువును ఆక్రమించి ఎఫ్టీఎల్లో
ఉన్నటువంటి ఇతర ఏమన్నా అంటే గత ప్రభుత్వాల హయాంలో అక్రమంగా పర్మిషన్లు తెచ్చుకొని చెరువును ఆక్రమించి ఇంకేదన్నా నిర్మాణాలు జరిగితే మాత్రం వాటి మీద కూడా చర్యలు ఉంటాయి అంటూ కూడా ఇప్పటికే అధికారులు ఒక స్పష్టతను అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఈ యొక్క కూల్చివేతకు సంబంధించి హీరో అక్కినేని నాగార్జునకు చెందినటువంటి యొక్క ఎన్కన్వెన్షన్ కూల్చివేత పనులు అనేవి చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. మొత్తం చూడొచ్చు ఇప్పటి వరకు వాస్తవానికి ఎన్కన్వెన్షన్ అంటే హైదరాబాద్లోనే ఒక అంటే చాలా ప్రసిద్ధి చెందినటువంటి కన్వెన్షన్స్లలో ఇది ఒకటిగా చెప్పుకోవచ్చు. ఇక్కడ పెళ్లిళ్లకు సంబంధించి ఏ ఫంక్షన్ జరిగినా సరే ఇక్కడ ఒక అంటే చాలా పేరుగాంచినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి ఎన్నో ఫంక్షన్స్ అన్ని కూడా ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ నైట్ టైం ఎగ్జాక్ట్ గా ఇక్కడ ఏదన్నా ఒక ఫంక్షన్ కు సంబంధించినటువంటి ఆనవాళ్లు తెలియాలంటే కేవలం ఇక్కడ మాత్రమే కాదు, ఇక్కడ నుంచి ఒక లైటింగ్ సిస్టమ్ అనేది ఆన్ అయితే మాత్రం చుట్టుపక్కల దాదాపు కిలోమీటర్ వరకు కూడా ఇక్కడ ఒక ఫంక్షన్ జరుగుతుంది అనేటువంటి ఒక ఆనవాళ్లు తెలిసేలా కూడా ఇక్కడ ఏర్పాట్లు అనేవి ఉంటాయి. సో ఇంతటి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితుల్లోనే టోటల్ గా యొక్క కన్స్ట్రక్షన్ మొత్తం కూడా ఒక చాలా కబ్జాలు చేసి యొక్క కన్స్ట్రక్షన్ ను నిర్మించారు అనే దానికి సంబంధించి కూడా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా విస్మయానికి గురవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దీని మీద అధికారులు ప్రధానంగా దృష్టి పెట్టారు. కేవలం ఇప్పటికే ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. అది ఎవరైనా సరే అక్రమాలకు పాల్పడినటువంటి ఎవరైనా కావచ్చు, అక్రమ కట్టడాలు నిర్మించినటువంటి వ్యక్తులు ఎంతటి వారైనా కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. చర్యలు తీసుకొని ఆ కట్టడాల మొత్తాన్ని కూడా కూల్చివేస్తాము అంటూ కూడా ఇప్పటికే హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఒక స్పష్టత అయితే ఇచ్చారు. అది అధికారంలో ఉన్నటువంటి నాయకులైనా కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్న నాయకులైనా కావచ్చు, ఎంతటి పేరు ఉన్న వాళ్ళైనా కావచ్చు, వాళ్ళు ఆ యొక్క ల్యాండ్ ఏదైతే ఆ భూమి ఏదైతే ఉంటుందో ఆ భూమి ఖచ్చితంగా అన్యాక్రాంతంగా ఆక్రమించినటువంటి భూమి అయితే అది ఎంతటి వాళ్ళైనా సరే సహించలేదన్నటువంటి విషయాన్ని ఆయన ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క ఎన్కన్వెన్షన్ ను కూల్చుతున్నటువంటి విధానాన్ని మాత్రం ఖచ్చితంగా గమనించినట్లయితే అది ఖచ్చితంగా దాన్ని అమలు చేస్తున్నారు అనేటువంటి విషయం అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే హీరో నాగార్జున వాస్తవానికి ఇలాంటివి ఇంతటి అంటే నిర్ణయం వెనకాల ఖచ్చితంగా కొంతమంది చాలా మంది ప్రలోభాలకు లొంగేటువంటి అవకాశాలు ఉంటాయి. దీని యొక్క ఇంత కన్స్ట్రక్షన్ అనేది మాత్రం కొంత కోల్చడానికి కూడా కొంత వెనకడుగు వేయాల్సినటువంటి పరిస్థితులు ఉండేవి. కానీ ఇప్పుడు ఏవి రంగనాథ్ ఇటు హైడ్రా కమిషనర్ కావచ్చు, లేకపోతే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, వాళ్ళు ఏదైతే తెలియజేయడం జరిగిందో ఖచ్చితంగా కబ్జాకు గురవుతున్నటువంటి భూముల్ని మాత్రం రక్షించే ప్రయత్నం చేస్తాం. చెరువులు చుట్టుపక్కల ఎక్కడైతే ఎఫ్టీఎల్లో కట్టినటువంటి యొక్క నిర్మాణాలను మొత్తాన్ని కూడా కూల్చివేతలు ఏదైతే మొత్తం అక్కడ అక్రమంగా ఏదైతే గత ప్రభుత్వాల హయాంలో పర్మిషన్లు తెచ్చుకొని యొక్క నిర్మాణాలు చేశారో వాటి మీద దృష్టి సారించి వాటిని దర్యాప్తు చేసిన తర్వాత అవి గనక ప్రూవ్ అయితే మాత్రం కూల్చివేస్తామని స్పష్టతనిచ్చారు. కాబట్టి దాన్ని ఎగ్జాక్ట్ గా అమలు పరుస్తున్నారు అనేది మాత్రం ఈ ఎన్కన్వెన్షన్ కూల్చున్నటువంటి విధానాన్ని చూస్తే మాత్రం చాలా స్పష్టత వస్తుంది. అయితే ప్రస్తుతానికి యొక్క కూల్చివేతలకు సంబంధించి ఇప్పటికే ఆ నాగార్జునకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వెళ్ళింది కూల్చివేతకు సంబంధించి. కాకపోతే ఆయన ఇప్పటివరకు కూడా దీనికి సంబంధించి స్పందించలేదు. ఇక మరికొద్ది రోజుల్లోనే ఇటు హీరో నాగార్జున కూడా వివిధ షోల ద్వారా బిజీ అవ్వబోతున్నాడు. కాబట్టి సో ఇప్పుడు మరి దీనికి సంబంధించి ఏదన్నా స్పందిస్తే ఏదన్నా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే అవకాశం ఉన్న నేపథ్యంలోనే స్పందించట్లేదా, లేకపోతే ఆయన మరికొద్దిసేపట్లో స్పందించినటువంటి అవకాశాలు ఉన్నాయనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి చెరువుకు సంబంధించి ఇక్కడ ఏదైతే ఈ తమ్మిడికుంట చెరువు కనిపిస్తుందో తమ్మిడికుంట చెరువు చుట్టూ కూడా ఇక్కడ మనం సరౌండింగ్స్ లో మనకు కనిపిస్తున్నటువంటి ఆ యొక్క అంటే హై రైజ్డ్ బిల్డింగ్స్ ను మనం ఒకసారి గమనించినట్లయితే అటువైపున సాఫ్ట్వేర్ కంపెనీలు కనిపిస్తున్నాయి, మరోవైపున అటు పెద్ద పెద్ద హాస్పిటల్స్ కనిపిస్తున్నాయి, లేటెస్ట్ అప్డేట్ అంటే లేటెస్ట్ గా అంటే అధునాతన సౌకర్యాలు ఉన్నటువంటి హాస్పిటల్స్ కనిపిస్తున్నాయి. సో బహుళ అంతస్తుల భవనాలు కనిపిస్తున్నాయి, స్థానికంగా నివాసాలు చేసినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి ఫ్లాట్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో వీటన్నిటి మధ్యలో ఏర్పాటైందే ఇక్కడ వీటన్నిటి అంటే ఈ తమ్మిడికుంట చెరువుకు సంబంధించి ఈ చెరువుని చుట్టూ ఆనుకొని యొక్క కన్స్ట్రక్షన్స్ అన్ని ఆల్రెడీ ఎస్టాబ్లిష్ ఉన్నాయి. సో వీటన్నిటినీ కాకుండా ఇక్కడ చెరువులో ఎగ్జాక్ట్ గా మనకు కనిపిస్తున్నటువంటి విజువల్స్ లోనే ఈ తమ్మిడికుంట చెరువుకు ఆనుకొని ఎన్కన్వెన్షన్ సెంటర్ మాత్రమే ప్రస్తుతం మనకి ఇక్కడ చెరువును FTL లో కనిపిస్తున్నటువంటి ఆ విజువల్స్ ను కూడా మనం చాలా క్లియర్ గా చూస్తున్నాం. సో దీని మొత్తం ఇది అంతా ప్రూవ్ అయిన తర్వాత ప్రస్తుతం దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించినటువంటి యొక్క ఎన్కన్వెన్షన్ ఇప్పటికే అధికారులు దాదాపు 50% కూల్చివేయడం జరుగుతుంది. ఈ కూల్చివేతకు సంబంధించినటువంటి పనులు కూడా చాలా శరవేగంగా జరుపుతున్నారు. ఏమాత్రం లేట్ చేయకుండా అంటే ఒకవైపున ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురైతే మాత్రం వాటికి సంబంధించి కూడా అవాంతరాలు అనేవి ఏర్పడకుండా ఒకవైపున ఇటు GHMC కావచ్చు, అలాగే ల్యాండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి భారీ పోలీసు బందోబస్తు మధ్య సెక్యూరిటీ మధ్య యొక్క కూల్చివేతలు అనేవి జరుగుతున్నాయి. శ్రవంతి. రైట్, థ్యాంక్ యూ రత్న.